జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచార బరిలోకి సైతం దిగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఆయన ప్రతిపక్షంలో ఉంటే అతని ఇంటి అల్లుడు అధికార పార్టీ నుంచి పోటీ చేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అతను ఎవరో కాదు, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి తలసాని సపోర్ట్ ఎవరికి? ఇంటి అల్లుడికా లేక బీఆర్ఎస్ అభ్యర్థికా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. గులాబీ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ఖరారు చేయగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ను ఏఐసిసి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ చర్చ తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరి బంధువు. స్వయంగా తలసాని సోదరుడు శ్రీనివాస్ అల్లుడే ఈ నవీన్ యాదవ్. దీంతో ఇప్పుడు తలసాని సొంత పార్టీ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల్సి ఉండగా, అల్లుడు నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తలసాని సొంత పార్టీ అభ్యర్థి వైపు నిలుస్తారా లేక బంధుత్వం పేరుతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలసానికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ముందు నుంచి మాగంటి కుటుంబానికి తలసాని మద్దతుగా ఉంటూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించినప్పటి నుంచి ఆమెకు మద్దతుగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ను నవీన్ కు ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తలసాని సోదరుడి అల్లుడు, అంటే స్వయాన సోదరుడి అల్లుడన్నమాట. మరి ఇప్పుడు ఆయన సపోర్ట్ ఎవరికన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే నవీన్ యాదవ్ కు మొదటి నుంచి తాను రాజకీయంగా సలహాలు ఇస్తూ వచ్చేవాడినని స్వయంగా తలసాని చెబుతున్నారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే మాగంటి సునీతకు మద్దతిస్తే ఇంటి అల్లుడిని విమర్శించాల్సిన పరిస్థితి. అందుకే నవీన్ యాదవ్ ను తలసాని ఏం చేయబోతున్నారనే దానిపై మరింత ఉత్కంఠ రేపుతోంది. అయితే రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు. తలసాని కూడా ఇదే చెబుతున్నారట. తనకు నవీన్ తో ఉన్న బంధుత్వం వేరు, బీఆర్ఎస్ ఉన్న అనుబంధం వేరని ఆయన తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను ఏ పార్టీలోకి వెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ కు ఎలా మద్దతు ఇస్తారని తలసాని ప్రశ్నిస్తున్నారట. నవీన్ తో బంధుత్వం నిజమే, గతంలో ఆయనకు రాజకీయ సలహాలు కూడా ఇచ్చాను. అయితే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తలసాని శ్రీనివాస్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఎంత కాదన్నా తనకు నవీన్ యాదవ్ అల్లుడు కాబట్టి కొంతైనా మద్దతు ఉంటుందని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇబ్బందికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎన్నికలు పూర్తయ్యేలోపు తలసాని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.